మోహన్ ఫోన్ లేపలేదు, ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చిన తర్వాత మా అన్నయ్యకి బాగా హెడేక్ అవుతుందని ఏది ఎక్కడ వాడాలో చెప్పండి మోహన్ అని చెప్పి మళ్ళీ ముక్కుందో మళ్ళీ మా మిస్సెస్ ఆమె ఫోన్ చేయడానికి అక్క నేనే వస్తున్నా ఉండు అని చెప్పి ఇమీడియట్లీ అసలు ఏందో దేవుడి చిత్తం ఏందో అసలు నాకు రావడం ఏందో అక్కడ నుండి వచ్చేసి అన్న నువ్వు అని చెప్పి తీసుకొని నీకు కండిషన్ ఎట్లుంది అన్న అక్క ఇటువంటి పరిస్థితులలో ఇంట్లో ఉండడం మంచిది కాదక్క తీసుకెళ్దాం రాండానా అని చెప్పి అసలు దాన్ని ఇప్పటివరకు మా ఇంటికి ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు వచ్చాను మన బస్సులో తెలుసు అందరికీ. ఆ తర్వాత వచ్చేసి రానా అని చెప్పి మా సొంత నా తమ్ముడిలాగానే వచ్చి చేతేసి నడవానా అని చెప్పి ఆ కారు తీసుకొని కార్లో కూర్చోబెట్టుకొని ఇమీడియట్లీ అట్లా తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళ అబ్జర్వేషన్లో చేసినప్పుడు ఏమి లేదు, అంతా నార్మలే ఉంది. ఎందుకు అదవుతుందని బీపీ కూడా చెకప్ చేసినా బీపీ లేదు, ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఆక్సిజన్ లెవెల్ తక్కువ అవుతున్నాయి, ఎక్కువ అవుతున్నాయి. అందువల్ల ఉండనాక ఒక 2 రోజులు ఒక రోజు అని అంటే సరే అని అక్కడనే అడ్మిట్ అయినాను. శేఖర్ అడ్మిట్ అయిపోయి అక్కడనే ఉన్నాను. వాళ్ళు చూసిరు అంతా అయిపోయింది, నార్మల్ అయ్యి ఇంటికి వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే దిక్కులేని వారికి దేవుడే దిక్కు. ఆ పరిస్థితిలో అబ్బాయి రావడం ఏంది, నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడం ఏంది, అసలు అనుకోలేదు నేను. అసలు ఇంట్లోనే చాలా అంటే అసలు చెప్పుకోలేను నేను. అట్లాంటి బాధ ఇదేంది నెత్తి మెడల్లో గుంజడం ఏదో తాడు పెట్టి లాగినట్టు అలా జరుగుతుంది. ఎన్ని టాబ్లెట్లు వాడినా తగ్గలేదు. తర్వాత అబ్బాయి నుంచి రావడం, తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయడం, ఆ 2 days అక్కడ ఉండడం దేవుడు చేసిన అద్భుత కార్యం. ఎలాంటి అంటున్నారు డాక్టర్స్ అన్నారు షుగర్ అనేది బార్డర్ లెవెల్లో ఉంది, మీరు కొంచెం తగ్గించాలి, అవి తగ్గించాలి, ఇవి తగ్గించాలి అంటే అన్నీ తగ్గించేసాను. మోహన్ చెప్పిండు ఇంతకుముందు కూడా అన్న కొంచెం ఫ్యాటీ లివర్ ఎక్కువైతుంది అని. అయితే దానివల్ల కూడా కొంచెం వాకింగ్ చేయడం, అది చేయడం, కొంచెం అన్ని షుగర్లా తినడం అన్నీ కొంచెం డైట్ మార్చేసినందుకు అతను చెప్పడం వల్ల నేను మార్చాను. దేవుడు కూడా నన్ను హాస్పిటల్ నుండి కాచి కాపాడి మా అబ్బాయి విషయంలో కానీ, నా విషయంలో కానీ, నా కుటుంబం విషయంలో కానీ దేవుడు చేసిన అద్భుత కార్యం ఇది. ఇంకా ఉన్నాయి కానీ మనకి ఇప్పటికే టైం లేదు కాబట్టి దేవుడు ఇప్పుడు మా పాప 2nd year చదువుతుంది కాబట్టి 2nd year చదువుతుంది. అమ్మాయి గురించి ప్లస్ అబ్బాయి కూడా నా ఎగ్జామ్స్ టెస్టులు నడుస్తున్నాయి. అటు తర్వాత 2వ అమ్మాయి కూడా బోర్డ్ ఎగ్జామ్ ఉంది. మీరు అందరూ సంఘం అంతా మా కుటుంబం గురించి, మా గురించి ప్రార్థన చేయండి. ఇంకోటి అద్భుతమైన క్రియ ఏంటంటే దేవుడు చేసిన నా జీవితం పట్ల ఇంతకుముందు మీరు సాక్ష్యం విన్నారు కొంతమంది. నేను చదువుకున్నాను, 7th వరకే చదివాను, అంతకంటే హై క్లాస్ ఏం చదవలేదు. ఆ తర్వాత నేను ఎక్కడో చెత్తెత్తుకునే స్థితి నుండి దేవుడు నన్ను ఆఫీస్ లెవెల్లో ఆఫీసర్గా ఉండేటట్టుగా చేసిండు ఒక టైంలో. ఇప్పుడు అదే దేవుడు మీరు అంతా అక్కడ ఉండి అంటే నేను నా చేతిలో ఉన్నన్ని రోజుల వరకు నేను 2019లో అంటే 20 అనుకో, ఇక 1 month ఏముంది, 20లో జాయిన్ అయినా. కరోనా టైంలో నేను అక్కడ ఆఫీసర్గా ఉండి దగ్గర 30-40 మందిని మెయింటైన్ చేయడం, వాళ్ళ బిల్లులు వేరే వాళ్ళతో చేపించడం అవన్నీ జరిగిపోయినాయి. దేవుడు చేసిన అద్భుత కార్యం. నాకు కొంచెం చదవచ్చు కానీ హయ్యర్గా అంత రాదు, రాయడం వరకు చదవడం వరకు అట్లా వచ్చు కాబట్టి ఏదో అట్లా నడిచిపోయిన తర్వాత ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుంది. ఇక కొంతమంది ఆఫీసర్లు డివిజన్లు అవన్నీ మారిపోయినాయి. గ్రేటర్ హైదరాబాద్ విస్తరించినందుకు కొన్ని డివిజన్లు అయిపోయినాయి అనమాట. అయిపోయేసరికి అక్కడ ఉన్న పబ్లిక్ అంతా ఏమైపోతున్నారు, చేంజ్ అయిపోతున్నారు. ఇక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళడం, అక్కడున్న వాళ్ళు వేరే ఆఫీస్కి వెళ్ళడం, అట్లా చేంజ్ అవుతుంది. ఎస్ఎస్లు, ఏఈలు, డిఈలు అందరూ వచ్చిర్రు, చూసిరు స్ట్రెంత్ చూసి వీళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంది అనేది చూసి ఏం చేసిండు, బాబు ఇట్లున్నది మీ ఆర్డర్లు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఆర్డర్లు తీయాలి అంటే అప్పుడు యూనియన్లను బట్టి నేను ఆఫీస్లో అట్లా ఆఫీసర్గా వెళ్ళడం జరిగింది. వాళ్ళకు యూనియన్లో కొంచెం తిరిగినందుకు వాళ్ళు నా మీద దయదలిచి అట్లా మీకు ఇది చేస్తే బాగుంటుందని నన్ను ఉంచడం జరిగింది ఒక టైంలో. ఇప్పుడు అదే కొనసాగించకుండా ఏమైపోయింది, ఆఫీసర్లు డివిజన్లు కొంచెం గ్రేటర్ హైదరాబాద్ విస్తరించినందుకు ఏమైపోయింది, అసలు ఆఫీసర్లు అందరూ వచ్చి బాబు మీకు కొత్త ఆర్డర్లు ఇవ్వాలి, ఒక్కొక్కరు ఎక్కడెక్కడ వెళ్ళాలనో వాళ్ళని అక్కడక్కడ పంపిస్తాం, మీరు పబ్లిక్ కొంచెం
మారాల్సి వస్తుంది అని చెప్పి, ఆఫీస్ కూడా మార్చాల్సి వస్తుంది అని చెప్పి, సరే అని చెప్పి దేవాన్ని చిత్తం. ఓ టైంలో నేను చేసిన వర్క్, నేను చేసిన అది చూస్తే అసలు కొంతమంది మనం వెళ్తుంటే రోడ్లో చూస్తుంటాం, ఆ మున్సిపల్ వాళ్ళు చెత్త ఎత్తడం అలాంటి పనులు చేయడం, అంతకంటే హీనంగా చేసిన నేను అసలు తలుచుకుంటేనే ఇప్పుడు దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచానంటే నేను నిజంగా నమ్మలేను. ఇప్పుడు కూడా మళ్ళీ ఏమైంది, అక్కడ ఎక్కడే వేస్తారు, మళ్ళీ ఏం పని చేపిస్తారు, మళ్ళీ అది అర్థం కాని పరిస్థితుల్లో ఏం చేసినా నేను ఒక్కటే కాదు, నేను ఏదైనా అని కూడా దేవుణ్ణి అడుగుతా, ప్రార్థన చేసుకొని ఆ రోజు సార్ల మీటింగ్ నుండి అందరూ పిలిపించారు, వార్డులో మీటింగ్ నుండి పిలిచినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, నాతో ఒకప్పుడు నేను ఆ ఆఫీసర్గా ఉండడం అంతా మేమంతా కలిసే పనిచేసిన వాళ్ళమే, నాతోటి పాటు ఉండే అతను యాదయ్య అతను. అయితే ఏమైపోయింది, నాతో శత్రుత్వం పెంచుకున్నాడు అనమాట. వీడు నా నా ముందు జూనియరే, నా ముందు వచ్చేసి అక్కడ టప్పాల డ్యూటీ చేసిండు, టప్ప ఫైల్ తీసుకురావడం, మూవ్ చేయడం. మేమేమి ఇదే వర్క్లో ఉండిపోయినాము. అతను ఏం చేసిండంటే ఆఫీస్కి వచ్చేసి టప్ప డ్యూటీ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉంచడం, దేవుని కృపను బట్టి అక్కడ చేయడం జరుగుతున్నప్పుడు ఏమైపోయింది, ఆ యాదయ్య అనేటైనా నా మీద పగ పెంచుకున్నాడు. వీడు నా ముంగట వచ్చి వీడు ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అని చెప్పి నేను ఏ వరకు చెప్పినా చేయకపోతుండే. సరైన చేయకపోయినా మనం చేసుకుంటామని నాతో పాటు ఇంక 2-3 ఉంటుండే, వాళ్ళని కల్పించుకొని నేను వెళ్ళి అన్ని పనులు చేసుకుంటూ వచ్చేటాను. ఒకరోజు ఏమైపోయింది, ఒక దగ్గర మీటింగ్ ఉండండి, ఆల్మోస్ట్ కొంతమందికి గవర్నమెంట్ ఎంప్లాయీలకు తెలిసి ఉండొచ్చు, యూనియన్లు అంటే అక్కడక్కడ మీటింగ్ జరిగినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. అట్లా వెళ్ళినప్పుడు ఏమైపోయింది, ఇక్కడ మా మీటింగ్స్ ఉన్నాయి, ఈ ధర్నా ఉంది, ఈ స్టిక్కర్ అనేది మీరు అక్కడక్కడ పెట్టండి అంటే నేను ఆఫీస్లో పెట్టినప్పుడు అతనికి నాకు, నువ్వేంది వేరే యూనియన్ అతను వాళ్ళు పెట్టుకోవచ్చు, నేను నా ఈ యూనియన్ పెట్టుకుంటా కల్లా అతనికి నాకు చాలా పెద్ద గొడవ జరిగింది. ఆయన ఇష్టం వచ్చినట్టు తిట్టడం జరిగింది. అయినా నేను ఏం చేయలేదు, దేవా ఈ బిడ్డ నీ హస్తాలు, ఆ బిడ్డ అన్యుడు, యాక్చువల్లీ అన్యుడు, దేవా ఈ బిడ్డ నీ హస్తాలకు అప్పచెప్పుచున్నాను. ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన విని అతన్ని దగ్గర 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి, దేవుని నమ్ముకోకముందు ఒక రకంగా ఉన్నాడు, మళ్ళీ నేను ప్రార్థన చేసిన తర్వాత దేవుని నమ్ముకోవడం జరిగింది. దేవుని నమ్ముకొని నా దగ్గరికి వచ్చి ఒక నిమిషం అన్నాడు. ఏందో అని నేను నాతోటి మాట్లాడక దగ్గర 4-5 ఇయర్స్ అవుతుంది, మాట్లాడకపోయినా పర్వాలేదు ఈయనతోటని నేనే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు అతను అక్కడి నుండి వచ్చి ఒక నిమిషం అన్న, అందరూ సార్ రమ్మంటున్నంటే అందరు కొంతమంది వెళ్ళిపోయారు, నేను వెహికల్ తీసుకొని సార్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుందని నేను వెళ్ళిపోదాం అనుకునే టైంలో అతను నన్ను ఒక 2 నిమిషాలు ఉండాలి, ఏందో అని నేను ఏమైంది వచ్చి గట్టిగా వచ్చి కౌగిలించుకున్నాడు ఒకటేసారి. నేను ఆశ్చర్యపోయినా, ఏంది అని అంటే ఏమైందనంటే, నాతోటి అప్పుడు నీకు తప్పు జరిగింది, నన్ను క్షమించు, సారీ నర్సింగ్ ఏమనుకోకని చెప్పి మరీ గట్టిగా చేతులు పట్టుకొని, అప్పుడు నాకు అనిపించింది, దేవా నువ్వు ఉన్నవయ్యా, శత్రువులను సైతం మిత్రులుగా చేసే దేవుడు మీరు ఉన్నారు నాయన అని చెప్పి అప్పుడు అనుకున్నా. ఇప్పుడు నాతో ఒకప్పుడు అన్యులుగా ఉండే అతను, అందులో 3 దేవుణ్ణి ఎరిగి ఇప్పుడు అక్కడనే ఉన్నారు. దేవుని నామం బట్టి వందనాలు. ఈ చిన్ని సాక్ష్యం ఇంత ఈ విధంగా జరిగింది. నన్ను ఇప్పుడు అక్కడ సార్లు పిలిచి నన్ను ఒక జవాన్గా నైట్ డ్యూటీలు వేశారు. చాలామంది సందర్గా కొంతమంది అడుగుతున్నారు, ఏందన్నా నైట్ వెళ్తున్నాను. అయితే నైట్ డ్యూటీలు వెళ్తున్నాను, నైట్ వేసారు కాబట్టి దానివల్ల కూడా ఒక మేలు జరిగింది. చాలా టైం తీసుకుంటున్నాను అనుకోకండి, దేవుడు చేసిన మేలు తప్పకుండా చెప్పుకోవాలి. ఇలాంటి సమయం మళ్ళీ దొరుకుతుందో మా కుటుంబంలో మరి దేవుని చిత్తం ఏందో. అయితే దీనివల్ల ఏమైందంటే, నేను నైట్ డ్యూటీలు వేయడం వల్ల నైట్ అంతా కొంచెం చేసుకొని మళ్ళీ 1 గంట 2 గంటలు 3 గంటలు అంతసేపు రిలాక్స్ అయిపోయి, అప్పుడేమో టెన్షన్స్ ఉంటుండే, పిల్లల్ని తీసుకొని తొందరగా వెళ్ళి తొందరగా రావడం, తొందరగా తీసుకెళ్ళి ఒక అమ్మాయిని ఇక్కడ ఒక అబ్బాయిని అక్కడ దించేసి రావడం, దానివల్ల కొంచెం మళ్ళీ ఇక్కడ రావడం, ఇంటికి రావడం, మళ్ళీ తయారు కావడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. అట్లా కాకుండా ఏమైపోయింది, ఎందుకురా బిడ్డ నువ్వు ఇంత టెన్షన్ పడతావు, నీకు నైట్ డ్యూటీ వేసారు కదా, నైట్ డ్యూటీ వేపిస్తాను, నైట్ డ్యూటీ చేసుకో, డే అంతా ఇంటికాడనే ఉంటావు కదా,
ఏం చక్క పిల్లలను తీసుకుపోయి స్కూల్ కాడ ఇడిచిపెట్టు, నీకేమైనా పనులు ఉన్నాయని కూడా చేసుకో అన్నట్టుగా దేవుడు నాకు ఇట్లా చెప్పి నా జీవితాన్ని ఏంటంటే ఒక టర్న్ అవుట్ చేసేసిండు. అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి చేసిండు. ఇప్పుడు పాపల ఎగ్జామ్ కానీ అప్పుడేమో నా చేతిలో ఉంటుండే కాబట్టి నేను వెళ్ళేసి డైరెక్ట్ నేనే ఉంటుండే ఆఫీస్లో కాబట్టి నేను పోయినా పోకున్నా అదొక రకంగా ఇదైపోతుండే. ఇప్పుడు ఏమైపోయింది, పిల్లలను తీసుకెళ్ళి ఎగ్జామ్ రాపియాలంటే డివిజన్లు వేరైనా కొత్త కొత్త ఆఫీసర్లు వచ్చారు. దానివల్ల ఏమైపోయిందంటే వెళ్ళడం లీవ్ పెట్టుకోవడం అలాంటివి జరగదు. అందుకని ఏం చేసిన దేవుడు ఈ విధంగా ఇప్పుడు పాపకి ఎగ్జామ్ నడుస్తుంది, ఈ రోజు నుండే స్టార్ట్ సెకండ్ ఇయర్. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ చూపెట్టుకొని సెంటర్ చూపెట్టుకొని మళ్ళీ రావడం, మళ్ళీ అక్కడ వదిలిపెట్టడం ఇలాంటివి జరిగినాయి. దేవుడు చేసిన గొప్ప కార్యం. అందరిని బట్టి దేవాది దేవునికి స్తోత్రము. ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించి ఆశీర్వదించండి. సాంగ్ ఉంది అని ఇప్పుడు ఎందుకు పాట పాడకుండానే వదిలేసింది మనల్ని. మొబైల్ ఏమైనా పాడతాడేమో అనుకున్నాం. చాలా సంతోషం. మరి బి రాజు గారు చెప్పినటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు వారి కుటుంబంలో చేసినటువంటి ప్రతి విధమైనటువంటి మేలు ఆశీర్వాదాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తుంటున్నాను. ఈ దినాన ఈ గృహ కూడికకు వచ్చినటువంటి మరి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు పేరిట వందనాలను తెలియజేస్తుంటున్నాను. చాలా సంతోషకరమైనటువంటి సమయం ఈ సమయం. మరి దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానిద్దాం. మొదటి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం 16వ వచనం పైన భాగం నుంచి నేను చదువుతుంటున్నాను. అంటే 16వ వచనం పైన ఒక భాగం ఉంటుంది, ఆ భాగం నుంచి చదువుతున్నాను. 16, 17, 18 ఈ 3 వచనాలను నేను చదవాలని నేను కోరుతుంటున్నాను. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. దేవుడి వాక్య భాగాన్ని మనందరి వెనుకలో దీవించాలని నేను మనసారా కోరుతుంటున్నాను. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో, అంటే మనందరి విషయంలో, మీ విషయంలో అన్నప్పుడు యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారందరి విషయంలో, మీ విషయంలో అనుకున్నప్పుడు యేసుక్రీస్తు నందు రక్షించబడినటువంటి వారందరి విషయంలో, మీ విషయంలో అన్నప్పుడు బాప్టిజం తీసుకున్నటువంటి వారందరి విషయంలో, మీ విషయంలో అంటే ప్రతి దేవుని బిడ్డలందరి జీవితంలో కూడా, ప్రతి దేవుని బిడ్డల కుటుంబాల జీవితంలో కూడా, ప్రతి యవనస్తుని జీవితంలో కూడా, అందరి జీవితంలో ఇది దేవుని చిత్తం అనేటటువంటి మాట రాయబడింది. ఇలాగ చేయుట దేవుని చిత్తం. ఎంత అద్భుతం చూడండి. అంటే ప్రతి ఒక ప్రోడక్ట్ మనం కొన్నాం అనుకోండి. ఇది నాన్న బీరాజు గారు ఒక స్పీకర్ కొన్నాడు. ఆ స్పీకర్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు లేకుంటే తయారు చేస్తున్నప్పుడు ఆ స్పీకర్ యొక్క తయారీదారి ఏమనుకుంటాడంటే ఆ స్పీకర్ని దేని కొరకు వాడాలనుకుంటాడు? సౌండ్ని అందరికీ వినేటటువంటి విధంగా ఉండేటటువంటి విధంగా దాన్ని తయారు చేశారు. ఒక కారుని తయారు చేసేటటువంటి మ్యానుఫ్యాక్చర్ దేని కొరకు తయారు చేసిన, ఇక్కడ నుంచి ఆ గమ్యానికి చేర్చడానికి కారు పనిచేయాలనేటటువంటి విధంగా తనను తయారు చేస్తాడు. ఒక మిక్సీ ఉందనుకోండి, ఆ మిక్సీని ఎందుకు తయారు చేస్తారంటే దాంట్లో ఉండే అంటే ఒక గట్టి పదార్థాలే కావచ్చు, దాన్ని మిక్సీ చేసి ఈజీగా మరి తినడానికే కావచ్చు, వాడడానికే కావచ్చు, సౌకర్యంగా ఉండడానికి కొరకు ప్రతి దాన్ని పని నిమిత్తం కలగజేస్తాం. ప్రతి దాన్ని దేవుని వాక్యంలో కూడా ఉంది. ప్రతి వస్తువు కూడా దాని పని నిమిత్తం కలగజేస్తానని రాయబడింది. మనల్ని అంటే ప్రభు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో ఇక్కడ చక్కగా రాయబడింది అన్నట్టు. ప్రభు మనల్ని ఎందుకు వేడిపించాడో ఇక్కడ చక్కగా రాయబడింది అన్నట్టు. ప్రభు ఒక ఉద్దేశం మన పట్ల ఏముందో ఈ భాగం చక్కగా తెలియజేస్తుంటుంది. చాలాసార్లు మనం ఎందుకు కొరకు నిర్మించబడ్డామో మనకు తెలియకపోతే చాలా ప్రమాదకరంగా ఉంటుంది.
ఇంకొక మాటను చెప్పాలంటే, ఎందుకొరకు దేవుడు మనం రక్షించుకున్నాడో మనకు తెలియకుంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకొరకు దేవుడు మనల్ని పిలిచాడో తెలియకపోతే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకొరకు దేవుడు మన జీవితాల్లో ఇన్ని కార్యాలు జరిగిస్తున్నాడో తెలియకపోతే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఈ దినాన ఈ భాగాన్ని మనం చదువుతున్నప్పుడు దేవుని చిత్తం మన పట్ల ఏముంది అని ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక 3 విషయాలను బహు క్లుప్తంగా ఈ యొక్క సాయంకాలం మీకు తెలియజేయాలని కోరుతుంటున్నాను. మనకు తెలిసిన విషయాలే కావచ్చు, ఏం తెలియని విషయాలు, కొత్త విషయాలు, పెద్ద మర్మాలు ఏం కాదు, కానీ చాలా సులువైనటువంటి విషయాలు, చాలా అవసరమైనటువంటి విషయాలు. ఈ అవసరమైనటువంటి విషయాలు, సులువైనటువంటి విషయాలు, మన జీవితానికి ప్రయోజనకరమైనటువంటి విషయాలు మనం చెయ్యం కాబట్టి మన జీవితంలో దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడదు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే కొన్నిసార్లు మనకు తెలియదు. దేవుడు నన్ను ఈ లోకంలో ఎందుకు పుట్టించాడంటే మనకు తెలియదు. దేవుడు నన్ను ఎందుకు ఈ యొక్క పాపపు బంధకం నుంచి విడిపించాడంటే తెలియదు. దేవుడు ఎందుకు నన్ను ఇంకా ఈ లోకంలో జీవించడానికి అవకాశాలు ఇస్తున్నాడంటే తెలియదు. కానీ దేవుని చిత్తం తెలిసినప్పుడు మనం ఎంత ఆనందకరంగా ఉంటామో తెలుసా? దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చడం మనం చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటామో తెలుసా? మన బిడ్డల గురించి ఒక్కసారి ఆలోచించారు. మన బిడ్డలను ఒక స్థాయిలో చూడాలనుకున్నాం అనుకోండి, వారు అదే మార్గంలో నడుస్తుంటే ఒక తండ్రికి ఒక తల్లికి ఎంత ఆనందంగా ఉంటుంది. అదే ఆ తల్లిదండ్రులు ఒకటి అనుకుంటారు, వీడు అనుకున్న దానికంటే వ్యత్యాసంగా బ్రతుకుతుంటే ఆ తల్లిదండ్రుల హృదయం ఎలా ఉంటుంది? బాధకరంగా ఉంటుంది. అదే యమనస్తులు ఒకవేళ తల్లిదండ్రులకు ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే తల్లిదండ్రులు వారి జీవితంలో ఇంకా ఏదైనా చేయడానికి కూడా ఇష్టపడతారు, ఇంకా ఏదైనా ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు, ఇంకా వారి కొరకు ఎంత ప్రయాసన పడడానికి కూడా ఇష్టపడతారు, ఇంకా వారి జీవితంలో ఇంకా వారిని ఏ విధంగా మెరుగు చేయాలనేటటువంటి ఆలోచనతో ఉంటారు. అదే విధంగా ప్రభు కూడా, మనం రక్షించినటువంటి మన ప్రభు కూడా మన జీవితంలో ఒక చిత్తం ఉంది. ఒకసారి అంటారా దేవుని చిత్తం అని? దేవుని చిత్తం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కూడా చాలాసార్లు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేక అయోమయమైనటువంటి స్థితిలో ఉన్నారన్నట్టు. వారు దేవుని చిత్తం అంటే ఏమనుకుంటున్నారంటే దేవుడు రాకడనే దేవుని చిత్తం అనుకుంటున్నారు. అంటే వాళ్ళందరూ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ లోకంలో ఎలా బ్రతకాలో వారు తెలుసుకోలేకపోయారు. చాలా ఈ భాగంలో మీరు చూసినట్లయితే చాలా మంది మొదటి తెస్సలోనియులకు రాసినటువంటి ఆ పత్రికలో ఉండేటటువంటి విశ్వాసులు అందరూ కూడా దేని కొరకు వెయిట్ చేస్తున్నారంటే రాకడ కొరకు వెయిట్ చేస్తున్నారు. అంటే ప్రభు వస్తాడేమో అని పనులు మానేసారు. ప్రభు వస్తాడేమో అని కుటుంబాలతో ఉండడం మానేశారు. ప్రభు వస్తాడేమో అని వారు ఉద్యోగాలు వెళ్ళడం మానేశారు. ప్రభు వస్తాడేమో అనేటటువంటి విషయాలు ఆలోచిస్తూ వారు అన్ని మానేసి కేవలము ఆయన రాకడ కొరకే చూస్తున్నారు. కానీ అది దేవుని చిత్తం కాదు. సౌండ్ ప్రాబ్లం. అది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఈ లోకంలో మనం ఎలా ఉండాలనో చాలా స్పష్టంగా తెలియజేస్తుంటుంది. దేవుని చిత్తం ఏంటిదో మన జీవితంలో బహు స్పష్టంగా తెలియజేస్తుంటుంది. ఏంటిది దేవుని చిత్తం అంటే ఇక్కడ చూడండి, మొదట ఏమని రాయబడిందంటే ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి అనేటటువంటి మాటతో ప్రారంభించబడింది. దేవుని చిత్తం ఏంటిది? ఈ లోకంలో నీ పట్ల, నా పట్ల, ఒక రక్షించబడినటువంటి విశ్వాసి పట్ల, లేకుంటే విమోచించబడినటువంటి ఒక దేవుని బిడ్డ పట్ల ఏంటిది దేవుని చిత్తం అంటే ఇక్కడ స్పష్టంగా దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. ఏంటి అంటే ఎల్లప్పుడూ, ఒకసారి అనండి ఎల్లప్పుడు అని, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఒక సందర్భంలో సంతోషంగా ఉండడం కాదు, ఒక విషయంలో సంతోషంగా ఉండడం కాదు, ఒక విషయంలో చాలా ఆనందంగా ఉండడం కాదు. ఎల్లప్పుడూ ఒక విశ్వాసికి ఒక కుమారుడు ఉన్నాడంట, ఒక గుర్రం ఉందంట, ఒక స్థలం ఉందంట. ఒకసారి ఏంటి, ఒక విశ్వాసకి ఏమేమి ఉన్నాయండి? ఒక కుమారుడు, ఒక స్థలం, ఒక గుర్రం. ఒకరోజు ఆ గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క విశ్వాసి వృద్ధుడు, భార్య లేదు, కుమారుడు ఉన్నాడు, ఒక గుర్రం ఉంది, ఒక స్థలం ఉంది, దాన్ని చాలా చక్కగా కాపాడుకునేటటువంటి వాడు అన్నట్టు. అయితే ఒకరోజు అనుకోకుండా ఆ గుర్రం వెళ్ళిపోయిందంట. తప్పించుకోనో లేకుంటే పారిపోయో లేకుంటే సంథింగ్ యాజ్ హ్యాపెండ్. ఆ గుర్రం బయటికి వెళ్ళిపోయింది, అడుగులోని వెళ్ళిపోయింది. అడుగులోని వెళ్ళిపోవాలని అందరూ వచ్చి, ఏం దౌర్భాగ్యం, నీకు భార్య లేదు, నీకు ఆడపిల్లలు లేరు, నిన్ను సంరక్షించేవారు లేరు,
ఉన్న ఆ గుర్రంతో నువ్వు పోషించబడేటటువంటి వాడు, ఆ ఉన్న గుర్రంతో చాలా చక్కగా ఆనందంగా ఉండేటటువంటి వాడు, అది కూడా పోగొట్టుకున్నావు అని అందరూ అంటుంటే, ఈ యొక్క వృద్ధుడైనటువంటి విశ్వాసి ఏమనేటటువంటి వాడంటే, అన్నీ నా మేలుకే అని అనేటటువంటి వాడంట. అన్నీ నా మేలుకే, అంతా మంచికే అని అనేటటువంటి వాడంట. ఒకరోజు మరి బాగానే మరి అది లేకున్నా కూడా ఆయన పొలముతో కుమారునితో సంతోషంగానే జీవిస్తున్నట్ట. ఒకరోజు అనుకోకుండా ఆ గుర్రం ఏం చేసిందంటే, అడవుల్లోనికి వెళ్ళినటువంటి గుర్రం చాలా రోజుల తర్వాత ఇంకొక గుర్రంతో తిరిగి వస్తుందంట. చాలా సంతోషపడ్డాడంట. అందరు గ్రామస్తులందరూ వచ్చారంట. అబ్బో, నువ్వు అప్పుడు చాలా సంతోషపడ్డావు కాబట్టి దేవుడు నీ ప్రార్థనను విని, లేకుంటే దేవుడు నీ సంతోషాన్ని ఏం చేశాడు తెలుసా, రెండంతలుగా చేశాడు అని అందరు అంటుండగా, ఆ గుర్రం ఎలాంటి గుర్రాన్ని తీసుకొని వచ్చిందంటే, ఒక అడవి గుర్రాన్ని తీసుకొని వచ్చిందంట. ఒక అడవి గుర్రాన్ని తీసుకొని వచ్చింది. అంటే ఈ గుర్రం ఒక గుర్రం ఏమో ఈయన పెంచినటువంటి గుర్రం, ఇంకొక గుర్రం ఏమో అడవి గుర్రం. అడవి గుర్రం ఆ మాట వినడం లేదంట. ఒకరోజు దాంతో కూడా సరే పర్వాలేదు, ఈ అడవి గుర్రమైనా కూడా, మాట వినని గుర్రమైనా కూడా, చాలా తిరుగుబాటు చేసేటటువంటి గుర్రమైనా కూడా ఈ గుర్రంతో ఉండి ఉండి బాగవుతుందేమో అనుకొని దాన్ని తెచ్చుకున్నాడంట. ఇప్పుడు ఎన్ని గుర్రాలు అయిపోయి? 2 గుర్రాలు, ఒక స్థలం, ఒక కుమారుడు. ఒకరోజు గ్రామస్తులందరూ కూడా అలానే అందరూ జీవిస్తున్నారు. ఒకరోజు ఏమైందంటే, ఆ గుర్రం మీదకి కుమారుడు ఎక్కాడంట. కుమారుడు ఎక్కి ఆయన దాన్ని అంటే ఆధీనంలో చేసుకుందాం అనుకునే లోపల దాని మీద నుంచి పడిపోయాడంట. ఇది ఎందుకంటే ఇది అడవి గుర్రం కదా, ఇదేమో సాధువు చేయబడినటువంటి గుర్రం, మాట వినేటటువంటి గుర్రం. ఇది ఏమో సాధువు చేయబడినటువంటి గుర్రం కాబట్టి దాన్ని కింద పడేసిందంట. ఆ అబ్బాయిని కింద పడేసే వరకు అబ్బాయి యొక్క కాలంతా కూడా విరిగిపోయిందంట. అప్పుడు అందరు గ్రామస్తులు వచ్చి అన్నారంట, చూసినావా, ఆ రోజే మేము చెప్పాం కదా, ఆ గుర్రాన్ని, ఆ సాధువు చేయబడినటువంటి గుర్రాన్ని మీరు తీసుకురావడం కంటే కూడా దాన్ని పంపిస్తే బాగుంటుండే కదా, దాన్ని అడవిలోనికి తోలేస్తే బాగుంటుండే కదా, అడవిలోనికి దాన్ని తిరిగి పంపించేస్తే బాగుంటుండే కదా అందరు అంటుంటే, ఏం పర్వాలేదు, అంతా నా మేలుకే అని అన్నాడంట. అంతా నా మేలుకే, అంతా నా మంచికే అని అన్నాడంట. సరే, జీవనం కొనసాగుతుందంట. ఆ ఇరిగిపోయినటువంటి కాలుతోనే తను జీవిస్తున్నాడంట ఆ కుమారుడు. ఈ తండ్రి కూడా ఆ ఇరిగిపోయిన కాలైనప్పటికీ కూడా సంతోషంగా ఉన్నాడంట. ఆ యొక్క అడవి ఆ గుర్రంతో కూడా సంతోషంగా ఉన్నాడంట. తిరిగి వచ్చినటువంటి ఆ యొక్క గుర్రంతో కూడా సంతోషంగా ఉన్నాడంట. ఆ పొలంతో కూడా సంతోషంగానే ఉన్నాడంట. ఒకరోజు ఆ ప్రాంతంలో పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయంట. పెద్ద యుద్ధాలు జరుగుతుంటే ఆ రాజు ఏం చేశారంటే, యుద్ధాలు జరిగించడానికి ఈ గ్రామంలో ఉండేటటువంటి యవనస్తులందరినీ కూడా యుద్ధంలోనికి పిలవడం ప్రారంభించాడంట. గ్రామంలోనికి అందరూ వచ్చారంట. అందరు యవనస్తుని తీసుకుని వెళ్ళాడంటే, ఎవరిని తీసుకుని వెళ్ళలేదు తెలుసా, ఈ ఒక్క కుమారుని మాత్రం తీసుకుని వెళ్ళాడు. అప్పుడు అన్నాడంట, చూసినావా, ఈయన అంతా కాలిరిగినా కూడా మేలుకే, గుర్రం పోయినా మేలుకే, గుర్రం తిరిగేసి అంటే అడవి గుర్రాన్ని తీసుకొచ్చిన మేలుకే. చూడండి ఒకసారి, ఎందుకు అన్ని విషయాల్లో సంతోషంగా ఉంటాం. మనం చాలాసార్లు వచ్చినప్పుడే సంతోషంగా ఉంటాం, పోయినప్పుడు బాధలో ఉంటాం. ఒక విశ్వాసి జీవితం ఎలాంటి జీవితం అంటే, ఏ సమయంలోనైనా కావచ్చు, అది నష్టమే కావచ్చు, అది కష్టమే కావచ్చు, అది ఇబ్బందే కావచ్చు, అది మనకు అసౌకర్యాన్ని పుట్టించవచ్చు, అది మనకు గాయాన్ని తీసుకురావచ్చు, మన జీవితంలో బాధని తీసుకురావచ్చు. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఇక్కడ ఎల్లప్పుడూ, ఒకసారి అంటారా ఎల్లప్పుడు ఈ దినాన దేవుని చిత్తం ఒక విశ్వాసి పట్ల ఏంటిది అని అడిగితే నేను అంటాను, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన సంతోషంగా ఉండాలి, దేవుని దగ్గర నుంచి ఎవరన్నా సంతోషంగా ఉంటారా? ఇస్తేనేమో అబ్బా సంతోషంగా ఉంటుంది, తీసుకుంటే దేవుడు నా దగ్గర నుంచే ఎందుకు తీసుకున్నాడు, దేవుడు నన్నే ఎందుకు బాధ పెట్టాడు, దేవుడు నన్నే ఎందుకు గాయపరిచాడు, దేవుడు నా కుటుంబంలో ఇలాంటి దుఃఖాన్ని ఎందుకు తీసుకొచ్చాడు, దేవుడు నా జీవితంలో ఎందుకు ఇంత ఇబ్బందికి గురి చేశాడు, దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని దేవుడిని ప్రశ్నిస్తుంటాం. వాక్యంలో రోమిలో రాసినటువంటి పత్రికలో ఇలా రాయబడింది, కుమ్మరివాడు అంటే మట్టి పుంజ ఏమడగకూడదు అంటే తెలుసా, ఎందుకు నన్ను ఇలా అడగడానికి ఆస్కారం లేదు. మట్టి ముందుకు అవకాశం ఉందా? మట్టి ఏమన్నా తెలుసు, ఎప్పుడు కూడా మౌనంగా తొక్కబడుతూనే ఉండాలి, మౌనంగా ఆ కుమ్మరివాని చేతిలో ఆ సారెపై తిరుగుతూనే ఉండాలి. చూడండి దేవుని ప్రజలారు, ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని చిత్తం ఇక్కడ ఉన్నటువంటి వారందరి పట్ల ఈ దినాన ప్రతి ఒక్కరి పట్ల ఏంటంటే సంతోషం ఉంది. ఎందుకు ఇది సందర్భం అని ఆలోచిస్తున్నానంటే, మీరు ఎగ్జామ్ రాస్తున్నారు, ఫెయిల్ అయినా కూడా ఎవరైనా పార్టీలు ఎవరైనా కృతజ్ఞత కూడిక పెట్టుకుంటారా? పెట్టుకోండి. ఏమో దాంట్లో ఏం మేలుందో మనకు తెలియదు, దాంట్లో దేవుడు ఏమి మరుగు చేశాడో మనకు అర్థం కాదు.
నేను అంటాను, ఏ మరుగు చేశాడో మనకు అర్థం కాదు. మన కుమారుల భవిష్యత్తు చాలా బాగుండాలని ప్రతి తండ్రి ప్రతి తల్లి కోరుతారు. అది నేను తప్పు అని నేను అనను. కానీ దేవుని చిత్తం ఉంటుంది తెలుసా, నీ పట్ల నా పట్ల సంతోషం ఉండాలి. నీ కుమారుడు నీ కుమార్తె ఎలా ఉన్నా కూడా సంతోషం ఉండాలి. వాడు ఎలా జీవించినా కూడా సంతోషం ఉండాలి. నీ కుటుంబంలో ఎలాంటి కష్టం వచ్చినా కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే అది దేవుని చిత్తం. నీ జీవితంలో ఒక రోజు నేను అంటాను, ఒక నెల నీకు జీతం రాకుంటే ఎలా ఉంటా? దుఃఖం ఉంటా. నేను అంటాను సంతోషం ఉంటా. దేవుడు ఏ విధంగా నీ జీవితంలో ఆశీర్వాదం తీసుకురాకపోతున్నాడో మనకు అర్థం కాదు. ఎప్పుడు సంతోషంగా ఉండేటటువంటి హృదయం అంట అన్నిటిని ఆకర్షించగలుగుతుంది. ఎప్పుడు సంతోషంగా ఉండే హృదయం. ఒకసారి అంటే ఎప్పుడు సంతోషంగా ఉండే హృదయం అని అనండి ఒకసారి. ఎప్పుడు సంతోషంగా ఉండే హృదయం ఒక అయస్కాంతం లాంటిది అన్నట్టు. ఒక అయస్కాంతం లాంటిది. ఎప్పుడు సంతోషంగా ఉండేటటువంటి హృదయం దగ్గరికి అన్నీ వస్తాయి. ఎప్పుడు దుఃఖంతో ఉండేటటువంటి హృదయం దగ్గరికి అన్నీ పోతాయి. మీరు ఇది నిజమా కాదా అని మీరు చూడండి. ఒకసారి మీరే ఆలోచించండి. దుఃఖంలో ఎవడైనా ఉన్నాను అనుకోండి, వాళ్ళ దగ్గర పోతారా? వెళ్ళాం. ఎందుకంటే ఒకరోజు వెళ్తాం, రెండో రోజు వెళ్తాం, మూడో రోజు వెళ్తాం, నాలుగో రోజు అమ్మో అంట. అదే సంతోషం ఉండేటటువంటి వ్యక్తి దగ్గరికి చూడండి, మాటికి వెళ్తాం. ఎందుకంటే మన సంతోషం నాకు కూడా అంటాలని వెళ్తాం, మన సంతోషం నాకు కూడా రావాలని వెళ్తాం, మన సంతోషంలో నేను కూడా పాలుభాగస్తులు కావాలని వెళ్తాం. అదే విధంగా దేవుడు ఏమంటున్నా అంటే, దేవుని చిత్తం ఏంటిదంటే, దేవుని బిడ్డలు అందరూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉండవచ్చు, నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి. నీ దగ్గర ఉన్నా సంతోషంగా ఉండాలి, లేకున్నా చెప్పండి ఎప్పుడు ఏ సమయంలో. నేను అందుకొరకు హబక్కు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అదేంటిది? ద్రాక్ష పండ్లు పూసినా సంతోషంగా ఉంటాడు, ద్రాక్ష పండ్లు పశువులు ఉన్నా పశువు లేకున్నా కూడా నేను సంతోషంగా ఉంటాను. ఏమైనా కావచ్చు, దేవుని అందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాడు. దేవుడు ఉన్నాడు కాబట్టి, అన్నిటిని ఇచ్చేటటువంటి వాడు ఉన్నాడు కాబట్టి, అన్నిటినీ మన జీవితంలో అనుగ్రహించేవాడు ఉన్నాడు కాబట్టి, అన్నిటికీ కడతైనటువంటి వాడు మన జీవితంలో ఉన్నాడు కాబట్టి, మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉందము గాక. ఇది మీ జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడాలని నా యొక్క అభిలాషం, దేవుని అభిలాషం. నాకంటే కూడా దేవుని చిత్తం, అది దేవుని ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. నేను ఎందుకు డిజైన్ చేశాడంటే, నేను ఎందుకు పిలుచుకున్నాడంటే ఒకటే కారణం, నీ కుమారుడున్నా కుమారుడు లేకున్నా సంతోషంగా ఉండాలి. ఆ రోజు అబ్రాహాంకి కుమారులు ఎవరు లేరు దేవుడు పిలిచినప్పుడు, కానీ అబ్రాహమా నీవు నన్ను నమ్ముకో అంతే, నేను చెప్పినట్టు విను అంతే, నేను వెళ్ళమన్న చోటికి వెళ్ళి అంతే, నువ్వు సంతోషంగా ఉండు, నేను చెప్పినట్టు చేస్తుండు, నువ్వు నన్ను బట్టి సంతోషించు, నీకు అన్ని కూడా అనుగ్రహిస్తాను. ఒకసారి అనండి, నన్ను బట్టి సంతోషించానండి, నీకు అన్ని అనుగ్రహిస్తాను. అన్ని. ఆ రోజు అబ్రాహాం అదే పని చేశాడు, దేవుని బట్టి సంతోషించాడు, దేవుని నమ్ముకున్నాడు, దేవుని వెంబడించాడు, దేవుని సేవించాడు, ఆయనకు అన్ని అనుగ్రహించబడ్డాయి. ఇది మన జీవితాల్లో కూడా ప్రభు అదే చేయాలని కోరుతున్నాను. మొదటిది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంట. రెండో మాట కూడా అక్కడనే రాయబడిందండి, ఎల్లప్పుడూ ఏం చేయాలని తెలుసా అండి? ఎడతెగక. ఒకసారి అనండి, ఎడతెగకనండి, ఎడతెగక అంట. ఇంగ్లీష్లో అయితే ఇలా రాయు, ప్రే వితౌట్ సీజింగ్. సీజింగ్ అంటే స్టాప్ చేయకుండా. కంటిన్యూగా ప్రేయర్ చేయవచ్చా అండి? చేయొచ్చా? డౌట్లో ఉన్న మొఖాల్లో కనబడుతుంది. కంటిన్యూగా ప్రేయర్ చేయవచ్చా, చేయలేమా? ఒక భక్తుడు చెప్పినటువంటి మాట, అంటే కంటిన్యూగా ప్రార్థన చేయడం అనేటటువంటి మాటను ఆయన ఇలా బోధిస్తాడన్న. ఏమని ఆయన రాస్తాడంటే, మీరు కంటిన్యూగా చింతించవచ్చా? చింతిస్తారు మీరు ఒకటే విషయాన్ని. ఎన్నిసార్లు ఆలోచిస్తామో తెలుసా? మాటికి ఆలోచిస్తాం. చింతించే వ్యక్తి ప్రార్థించగలుగుతాడని కూడా చెప్తాడన్నాడు. ఇఫ్ యూ క్యాన్ వరీ దెన్ యూ క్యాన్ ప్రే. ప్రార్థన అంటే ప్రార్థన నేర్పించడం అవసరం లేదండి. ప్రార్థనకు ఏమి అలంకార భాషలు ఏం అవసరం లేదు. ప్రార్థనకు ఇంకా ఏమైనా దానికి సపోర్టివ్ ఏం అవసరం లేదు. చింతించగలిగినటువంటి వ్యక్తి ప్రార్థించగలుగుతాడని మనం అర్థం చేసుకోవాలి. ఇఫ్ యూ క్యాన్ వరీ దెన్ యూ క్యాన్ ప్రే ఆల్సో. కంటిన్యూస్లీ, స్లీజ్లెస్. ఎలా ప్రార్థన చేయాలి అంటే, ఇక్కడ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎడతెగకుండా ప్రార్థన చేస్తుండాలి. ఇది దేవుని చిత్తం. మీ అందరి పట్ల, మనందరి పట్ల, విశ్వాసి పట్ల, దేవుని బిడ్డల పట్ల ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థన చేసే అలవాటు ఉన్నటువంటి వారు దేవుని చిత్తాన్ని వారి జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చగలుగుతారు.
ఎంత అద్భుతమో తెలుసా? మనం కంటిన్యూగా ఒకరి గురించి ఆలోచించగలుగుతాం, కంటిన్యూగా ఒక వస్తువు గురించి ఆలోచించగలుగుతాం, కంటిన్యూగా ఒక విషయం గురించి ఆలోచించగలుగుతాం, కంటిన్యూగా ఏమి దాంట్లో ఒక ఏమంటారు ఆటంకాలు ఏముండవు, కంటిన్యూ ఆలోచిస్తూనే ఉంటాం. దెన్ వై యూ కాంట్ ప్రే కంటిన్యూలీ? ఎందుకు ప్రార్థించలేం? అంటే ప్రార్థన అంటే మనకు అంతగా ఇష్టం లేదేమో. ఇంకొక మాట చెప్పాలంటే ప్రార్థనలో ఉండేటటువంటి ఆ మాధుర్యం మనకు తెలియదేమో. ఇంకొక మాటని చెప్తాను, ప్రార్థనలో ఉండేటటువంటి శక్తి మనకు తెలియదేమో. ఇఫ్ యు నో ద పవర్ ఆఫ్ ప్రేయర్, వి విల్ నాట్ ఎవర్ డిస్కంటిన్యూ ఇన్ ప్రేయర్. ఎప్పుడు వదిలిపెట్టమండి. మనం ఎప్పుడు ప్రార్థన అంటే ఎడ తెగక, భక్తుడు రాశాడు ఈ మాట, కంటిన్యూగా ప్రేయర్ చేయాలంట. నేను అంటాను, ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ప్రార్థన చేసే అనుభవంలోనికి వెళ్ళాలని, ఆ స్థాయికి వెళ్ళాలి. మనం మాట్లాడుతుంటే ప్రార్థన చేయొచ్చా పాస్టర్ గారు అని మీరు నన్ను అడగవచ్చు. కొన్నిసార్లు మనం అంటే ఒక వ్యక్తితో మాట్లాడుతూ కూడా మనం ప్రార్థన చేయొచ్చు. ఈ వ్యక్తితో నువ్వు మాట్లాడు ప్రభు అని, ఈ వ్యక్తిని నువ్వు మార్చు ప్రభు అని, ఈ వ్యక్తితో నువ్వు మాట్లాడు ప్రభు అని, ఈ వ్యక్తి జీవితంలో దైవ కార్యం జరిగించు ప్రభు అని, ఈ వ్యక్తిని మనసు నూతనపరచు ప్రభు అని, ఈ వ్యక్తి యొక్క మాటలను నువ్వు మార్చేసే ప్రభు అని మనం ప్రార్థన చేయొచ్చు కంటిన్యూగా. కొంతమంది మగవాళ్ళు తక్కువ మాట్లాడతారు, ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. మాట్లాడడం అలవాటైనప్పుడు, ఆలోచించడం అలవాటైనప్పుడు ఎందుకు ప్రార్థించడం అలవాటు కావడం లేదు? ఇక్కడ అందుకొరికి భక్తుడు ఏమంటున్నాడు, ఏడాది తెగకుండా ప్రే వితౌట్ సీజింగ్, కంటిన్యూగా ఎప్పుడైనా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోండి. అంటే ఇది ఒక అలవాటు చేసుకోవాలి. ప్రార్థన అనేది ఒక హ్యాబిట్ అంటారు. మనకు పన్ను తోమడం ఒక హ్యాబిట్. ఉదయం లేవగానే అంటే పన్ను తోముతాం, ముఖం కడుకుంటాం, అంటే మన కాలకృత్యాలన్నీ కూడా చేసుకుంటాం. అది ఒక హ్యాబిట్ లాగా మనం చేసేసుకుంటాం. ప్రార్థన చేయడం కూడా ఒక హ్యాబిట్ కావాలి. ప్రార్థన అంటే మనకు హ్యాబిట్ కాదు, అది ఒక అలవాటు లాగా లేదు మనకు. మనకు ఒక అంటే అది ఆచారం లాగా అయిపోయింది. ఏంటి ఆచారానికి హ్యాబిట్కి ఏం తేడా? ఆచారం అంటే ఎప్పుడో ఒకసారి చేస్తాం, హ్యాబిట్ అంటే అది డైలీ రొటీన్ అయిపోతుంది. ఇది లేకుండా మనం బ్రతకలేం, ఇది లేకుండా మనం జీవించలేం, ఇది లేకుండా మన జీవనం కొనసాగదు అనేటటువంటి స్థాయికి వెళ్ళిపోవాలన్నట్టు. అందుకొరకే భక్తుడు ఏమంటున్నా అంటే, అపోస్తలుడైన పౌలు ఏడాది తెగకుండా ప్రార్థన చేయాలి. సంగమా, దేవుని బిడ్డలా, ఏడాది తెగకుండా ఎప్పుడు ప్రార్థన చేసేటటువంటి ఆ మోడ్లోకి ఉండడం ఒక గొప్ప ఆశీర్వాదం అని నేను అంటాను. ఈ దినాన్ని ఇక్కడ ఉన్నటువంటి యవనస్తులే కావచ్చు, చిన్నలే కావచ్చు, వృద్ధులే కావచ్చు, ఎవరితోనో మాట్లాడుతుంది. ఈ యొక్క హ్యాబిట్ని కాండి. లేచిన వెంటనే మనం మోకరించి ప్రార్థన చేస్తాం, మంచిదే. కానీ లేచిన మన పనులన్నీ చేసుకుంటున్నా కూడా ప్రార్థన చేయడం ఒక అద్భుతమైనటువంటి ఆశీర్వాదం అని అంటారు. మరి నేను చాలాసార్లు చెప్పాను అనుకుంటాను, ఈ హ్యాబిట్ చేసుకోవడానికి నన్ను తర్పించేసినటువంటి గాయచనమ్మ గారు ఎప్పుడు చెప్తారన్నాడు అంటే, ఆయన అలవాటు చెప్తారు. వాళ్ళ చిన్న పిల్లలు ఉన్నప్పుడంట ఆమె ప్రార్థన చేసేదంటే, ఎలా తనకి ఈ వాక్యం తన జీవితంలో ఎలా అన్వయించుకుందంటే, తన కుమారుడు వచ్చాడు అనుకోండి, కుమారుడికి మనం కోమ్ చేస్తాం కదా, దూతుంటాం కదా, వాడిని దూతున్నప్పుడు అంటే మనం ఇక్కడ చిన్నపిల్లలకి మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక పాపడ్ రావాలనుకుంటాం, స్ట్రేట్ రావాలనుకుంటాం. దేవా, వీని జీవితం అంతా ఎప్పుడు సీదా ఉండాలని ప్రార్థన చేస్తాం. వీని జీవితం అంతా కూడా ఎప్పుడు కూడా అంటే ఎప్పుడు కూడా ఒంకర్ త్రోవలో వెళ్ళకుండా ఎప్పుడు వీని జీవితం అంటే చూడు కంటిన్యూ ప్రేయర్. మనకి సాక్స్ వేస్తుంటున్నప్పుడు అంటే వాళ్ళ బిడ్డలకు సాక్స్ వేస్తున్నప్పుడు, అయ్యా వీని పాదాలు ఎప్పుడు కూడా ఇటు అటు వైదొలగదు, నీతి మార్గంలో నడవాల ప్రభు అని ఎప్పుడు ప్రార్థన చేశారు. వానికి అన్నం పెడుతుంటున్నప్పుడు అంటే, అయ్యా ఈ ఆహారం కంటే కూడా నీ వాక్యం అనేటటువంటి ఆహారం వాడు ఎక్కువగా భుజించాల ప్రభు అని కంటిన్యూ ఈ హ్యాబిట్ ఉన్నటువంటి వారు ఏమైపోతారంటే దేవునికి చాలా క్లోజ్ అయిపోతారు. మనం మనుషులతో మాట్లాడుతుంటే ఇలా మనుషులకు క్లోజ్ అవుతుంటామో, దేవునితో మాట్లాడుతుంటే దేవునికి క్లోజ్ అవుతాం. మీకు అర్థమవుతుందా? మనుషులతో ఎవరితో మాట్లాడతామండి? మనం క్లోజ్ కావడానికే మాట్లాడతాం కదా. క్లోజ్ కావద్దు అనుకుంటే ఏం చెప్పారండి? అవునా కదా? జస్ట్ మీరు ఆలోచించండి. ఎవరితో క్లోజ్ కావాలనుకుంటే వారితో మాట్లాడుతుంటాం, ఎవరితో క్లోజ్ కావద్దు అనుకుంటే వారితో ఏమవుతుంటాం తెలుసా? క్రమక్రమంగా దూరం అవుతుంటాం. అంతే. మీరు ఆలోచించండి. మీరు క్లోజ్ కావాలనుకున్నది మనుషులతో కాదు, ఎవరితో కావాలన్నా తెలుసా? దేవుడు. మీరు ఎప్పుడు కంటిన్యూగా ఒక మోడ్లోకి వెళ్ళిపోవాలన్నట్టు. మోడ్ అంటే
మోడ్ అంటే పద్ధతి ఎవరు చెప్పారు? ఓకే, బాగానే ఉంది వర్డ్ మోడ్. అందుకు అంటే మోడ్ అంటే వైఫై మోడ్. దానికి వెంటనే ఆ ఛానల్కి ఆ ఫ్రీక్వెన్సీకి వెంటనే క్లిక్ అయి ఉంటాం అన్నట్టు, వెంటనే దానికి క్లింగ్ అయిపోతాం. సేమ్ అలానే మనం దేవునికి క్లింగ్ అయిపోవాలన్నట్టు, వెంటనే అంటే దానికి కనెక్ట్ అయిపోవాలన్నట్టు. ఎప్పుడు కూడా కనెక్ట్, ఆ మోడ్లో ఎప్పుడు ఉండాలి, ఆ ఫ్రీక్వెన్సీలో ఎప్పుడు ఉండాలి, ఆ తలంపుల్లో ఎప్పుడు ఉండాలి. అందుకొరకు ఇక్కడ ఏడా తెగకుండా ఎప్పుడు కూడా ప్రార్థన. ఇప్పుడు నన్ను చూస్తున్నా కూడా మీ లోపల ప్రార్థనలు తిరగాలన్నాడు. మీ బిడ్డల గురించే కావచ్చు, మీ కుటుంబాల గురించే కావచ్చు, మీ సంఘం గురించే కావచ్చు, లేకుంటే మీ వ్యక్తిత్వం గురించే కావచ్చు, మీరు మీ భర్త గురించే కావచ్చు, మీ భార్య గురించే కావచ్చు, స్నేహితుల గురించే కావచ్చు, స్నేహితురాల గురించే కావచ్చు, చదువుల గురించే కావచ్చు, ఎగ్జామ్ గురించే కావచ్చు, ప్రతి దాని గురించి ప్రార్థన 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 ఎడ తెగకుండా వెళ్తూనే ఉండాలి. మీరు చూడండి, ధూపం వేసినప్పుడు అది ఎలా వెళ్తుంటుందండి? అదే అంటే నిప్పుల మీద మనము ఏమంటారు, సాంబ్రాన్ని వేసిన వెంటనే అది వెంటనే వస్తూనే వస్తుంది. అంటే అది వెంటనే ఎలా వెళ్తుంది? అలా మన జీవితంలో వెంటనే పైకి వెళ్తూనే ఉండాలి, వెళ్తూనే ఉండాలి. అదొక మోడ్లో ఉండాలన్నమాట. ఎడ తెగకుండా ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ సంతోషించాలి. ఇంకొక మాట చూడండి, ఇక్కడ చక్కగా రాయబడింది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటున్నాడు, ఎడతెగకుండా ప్రార్థన చేయమంటున్నాడు, ప్రతి విషయం నందును ఏం చెల్లించాలంటండి? సంతోషం ఉండడం వేరు, కృతజ్ఞతలు. చూడండి వ్యత్యాసం. మనం అనుకుంటాం సంతోషం ఉంటే కృతజ్ఞతలు చెల్లించినట్టే అని అనుకుంటాం. సంతోషం నువ్వు దేన్ని బట్టి ఉంటున్నావో నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. కొన్నిసార్లు లోకాన్ని బట్టి కూడా సంతోషంగా ఉంటాం, కొన్నిసార్లు మన వస్తువుని బట్టి సంతోషంగా ఉంటాం, కొన్నిసార్లు లోకంలో ఉండేటటువంటి ఆ పద్ధతులను బట్టి సంతోషంగా ఉంటాం. ఆ వాటిని బట్టి కాదు, కృతజ్ఞతాస్తుతులు అంటే ఇవ్వడం అన్నట్టు. ఇది సంతోషమేమో లోపలికి సంబంధించినటువంటిది, కృతజ్ఞతలు ఏంటిదేమో ఇవ్వడానికి సంబంధించినటువంటిది. అర్థమవుతుందా? ఇవ్వడం, ఏమి ఇవ్వడం? డబ్బులు ఎవరు కోరడం లేదు, ఆస్తులు ఏం కోరడం లేదు, వస్తువులు ఏం కోరడం లేదు. ఏం కోరుతున్నారంటే కృతజ్ఞతలు కోరుతుంటున్నారు. కృతజ్ఞత ఎల్లప్పుడూ ప్రతి విషయంలో. ఒకసారి ప్రతి విషయంలోని బిగ్గరగానండి, ఏ విషయంలోనైనా కూడా అంటే అన్ని విషయాల్లో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే అది దేవుని చిత్తం అంట. సంతోషం ఉండడమే దేవుని చిత్తం కాదండి, ప్రార్థించడమే దేవుని చిత్తం కాదండి. కృతజ్ఞతలు ఎల్లప్పుడూ కూడా మన హృదయంలో ఏముండాలి తెలుసండి? ప్రతి విషయం, సమయమందును అసమయమందును, జీవితంలో ప్రతి దాంట్లో కూడా మనం ఏం చెల్లిస్తుండాలంటే కృతజ్ఞతలు ప్రభువుకి ఆరోపిస్తూ ఉండాలన్నమాట. దేవా నీకు వందనాలు, నా జీవితంలో నా బ్రతుకుని బట్టి నీకు వందనాలు, నా కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, నా ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలు, నాకు ఇచ్చినటువంటి సంతానం బట్టి నీకు వందనాలు, నా జీవితంలో నువ్వు నడిపిస్తున్నటువంటి ఆ కార్యాలన్నిటిని బట్టి నీకు వందనాలు వందనాలు వందనాలని ఎవరైతే వందనాలు చెల్లిస్తుంటారో దేవునికి ఇచ్చి తక్కువైన వారు అందరూ తక్కువనే. దేవునికి ఇచ్చి ఎవరైనా తక్కువ అవుతారా? ఎవ్వరు తక్కువ కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని రాయబడింది. అంటే ఇవ్వడం. దేవునికి ఇచ్చిన వాడు అధికంగా పొందుకుందురు గాక. ఎప్పుడు ఇస్తుండాలండి. సంతోషంగా ఉండడం అది మన స్టేట్లో ఉంటుంది. ప్రార్థన చేయడం అది దేవునితో సంబంధాన్ని గురించి. కృతజ్ఞతలు చెల్లించడం నీ యొక్క వ్యక్తిత్వం తెలియజేస్తుంది. అంటే నువ్వు ఇవ్వడం. మనకి ఇవ్వడం కాదు, ఏం తీసుకో, మనకి ఏది ఎక్కువ ఇష్టం? తీసుకోవడం. ఎప్పుడు తీసుకుంటాం. ఎందుకు ప్రభా ఇది ఇవ్వలేదు, ఎందుకు ప్రభా అది ఎందుకు ఇవ్వలేదు ప్రభా, అలా ఎందుకు చేసావు ప్రభా, ఇలా ఎందుకు చేసావు ప్రభా అని దేవుని ప్రశ్నిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళి తీసుకోవాలనుకుంటాం. నేను అంటాను దేవునికి ఇవ్వడం నేర్చుకో, ఎప్పుడు ఇవ్వడం నేర్చుకో. దేవా నువ్వు ఇన్ని ఇచ్చావు అని ఆయనకి ఇవ్వడం నేర్చుకో. ప్రార్థించడం కంటే కూడా నేను చాలా ప్రాముఖ్యమైనది ఏమంటాను, ప్రార్థన చేయడం నేను తక్కువ కాదు. ఒక భక్తుడు ఒక చక్కని మాట చెప్పాడు. ఏంటిదో తెలుసా అండి? పక్షికి ఇలాంటి 2 రెక్కలు, విశ్వాసి కూడా ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు ఒక 2 రెక్కలు లాంటివాడు. పైకి ఒక పక్షి ఎగరాలంటే ఏ విధంగా అయితే 2 రెక్కలు అవసరమో మన జీవితంలో కూడా ప్రార్థన అవసరం, కృతజ్ఞతాస్తుతులు కూడా అవసరం. మనం ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం, కొన్నిసార్లు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, ప్రార్థన మానసం. 2 బ్యాలెన్స్ ఉండాలి. రెండిట్లో కూడా సమతుల్యాన్ని మనము పాటిస్తూ దేవునికి ఇంకా దగ్గర కావాలి. దేవునికి ఇచ్చి అందరం గొప్ప వాళ్ళం అవుతాం. దేవునికి ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు అది ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా ప్రభా ఈ స్థితిలో ఉన్నానంటే నేను
అది నీ కృప. మనం చాలాసార్లు నేను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశాను. ఆ రీల్లో ఏమున్నదంటే, కాళ్ళు లేని వానికి ఏం తెలుస్తుందో తెలుసా? షూస్ మన కాళ్ళు ఉన్నాయి, షూస్ ఉన్నాయి, దాని విలువ తెలియదు మనకు. ఈ దినాన మనకు అన్నీ ఇచ్చాడు. అన్నీ ఇచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు మాత్రం మనం పంపించాలి. ఈ దినాన ఇంత మంచి ఆరోగ్యం ఎంతోమందికి లేదండి. ఒక్కసారి మీరు క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి, ఒక్కసారి మీరు గాంధీ హాస్పిటల్లో ఆ ఫైర్ కాలిపోయినటువంటి వాళ్ళ ఆ వాడికి వెళ్ళండి, మనకు తట్టుకోలేము, ఆ వాసన తట్టుకోలేము. ఈ దినాన నేను అన్ని విషయాల్లో బాగా పెట్టాడు, అయినా కానీ మనకి ఏమరుదేముండదు తెలుసా? కృతజ్ఞతలు. ఎందుకు ఇట్లా పెట్టావు ప్రభు అని మనం చాలాసార్లు, ఎందుకు నాకు ఇది ఇవ్వలేదు ప్రభు అని అంటున్నాను. నేను అంటాను, నీకంటే చాలా తక్కువైనటువంటి వారు ఉన్నారు, వాళ్ళని చూస్తే నీ హృదయంలో ఏముంటుంది తెలుసు? ఎప్పుడు కూడా కృతజ్ఞతలే ఉంటాయి. కృతజ్ఞతలు. ఇన్ని ఇచ్చావు ప్రభు, అయినా కానీ నాకు ఎందుకు ఇలాంటి హృదయం లేదంటే నేను అంటాను, ఏ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గ్రాబ్స్ ఎవ్రీథింగ్ అంటాను. ఏ హార్ట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గ్రాబ్స్ ఎవ్రీథింగ్ అంటే కృతజ్ఞత కలిగినటువంటి వారు అన్నిటిని పొందుకోగలుగుతారు, కృతజ్ఞత లేని వారు అన్నిట్లో నష్టపోతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఆ 40 సంవత్సరాలు తిరిగి అక్కడిని నశించుకోవడానికి కారణం ఏంటిదో తెలుసా అండి? కృతజ్ఞత లేక వారు కూలిపోయారని రాయబడింది. నేను నిన్ననే ఒక వాక్యం విన్నాను, ఆ మాట చెప్పేసి నా మాటను ముగించేస్తాను. ఎందుకు 40 సంవత్సరాలు పట్టిందో తెలుసా అండి? కృతజ్ఞత లేకపోతే ప్రతిరోజు ఒక శవమే అంట. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల కుటుంబాల్లో ప్రతిరోజు శవమే అంట. అది పాతి పెట్టుకోవడానికే టైం అయిపోయిందంట. 40 సంవత్సరాలు పాతి పెట్టుకోవడానికి. ఆ పాతి పెట్టుకుంటూ ప్రయాణాలు చేసి అక్కడనే అయిపోయినా వాళ్ళ జీవితం అంతా కూడా. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా, ఈ తరం వారందరూ నశించేంత వరకు నేను ఎక్కడికి తీసుకుని వెళ్ళాను తెలుసా? నేను కానాను దేశానికి మేము తీసుకున్నాను. ఆ తరం నశించిపోవడానికి కారణం ఏంటంటే కృతజ్ఞత లేకపోవడం, సనగడం బట్టి ప్రతిరోజు శవమే అంట. ఎందుకంటే తరం మారాలి కదా, తరం మారాలి అంటే ప్రతిరోజు శవం. చూడండి, కృతజ్ఞత లేకపోతే ఎంత దారుణమో మీరు ఆలోచించండి. ప్రతిరోజు దుఃఖమే ఆ ఇంట్లో. కృతజ్ఞత కలిగినటువంటి కుటుంబాల్లో ఏముంటుందో తెలుసా? సంతోషం ఉంటుంది. కృతజ్ఞత కలిగినటువంటి కుటుంబాల్లో ఏముంటుందో తెలుసా? ఎప్పుడు ప్రార్థనలు ఉంటాయి. కృతజ్ఞత కలిగినటువంటి కుటుంబాల్లో ఎప్పుడు కూడా దైవ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయండి. అలాంటి కృప మనకందరూ కూడా అనుగ్రహించును గాక. అలాంటి దీవెనల చేత మనం అందరం కూడా నింపబడదుము గాక. మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉందుము గాక. మనం ఎడతెగకుండా ప్రార్థన చేయుదుము గాక. ప్రతి విషయంలో కూడా ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుము గాక. ఇదే దేవుని యొక్క చిత్తం మనందరి జీవితంలో. ఒకసారి ప్రార్థన చేసుకుందాం. నాయనా, ఇది శ్రేష్టమైనటువంటి దినం. ముఖ్యంగా మా ప్రియ సహోదరులు వీరాజు గారిని బట్టి నీకు వందనాలు, ముకుంద సిస్టర్ని బట్టి నీకు వందనాలు, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు, బాబుని బట్టి కూడా నీకు వందనాలు. ముఖ్యంగా ఈ గృహంలో మీరు చేసినటువంటి ప్రతి మేలును కూడా ప్రభా ఈ దినాన వీరాజు గారు సెలవించారు. తన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, తన కుమార్తెల పరిస్థితి కావచ్చు, తన బాబు విషయంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, శత్రువులతో తన యొక్క మిత్రత్వాన్ని మార్చిన విధానాన్ని బట్టి కావచ్చు, తనని హెచ్చించినటువంటి విధానాన్ని బట్టి కావచ్చు ప్రభా, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు అయ్యా నీకు ఆరోపిస్తుంది. సంతోషంగా ఉండడం ఇది దేవుని చిత్తం. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం ఇది దేవుని చిత్తం. ప్రతి విషయంలో కూడా ప్రభా నీ నామాన్ని ఘనపరచడం ఇది దేవుని చిత్తం. నాయనా, నీ చిత్తంలో మేము అందరం ఉన్నామని మేము నమ్ముతున్నాం. దేని విషయంలో కూడా దుఃఖపడద్దు, దేని విషయంలో కూడా బాధించబడద్దు, దేని విషయంలో కూడా తను కృంగిపోవద్దు. ప్రతి విషయంలో దేవుడు నాకు అన్ని మేలే చేస్తాడు, దేవుడు నాకు అన్ని కూడా శుభంగానే మారుస్తాడు అనేటటువంటి అయా ధైర్యంతో ముందుకు సాగడానికి నీ కృపను ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయి. ముఖ్యంగా ప్రత్యేకంగా వీరాజు గారి యొక్క కుటుంబానికి ఎల్లప్పుడూ నీ కృప అనుగ్రహించబడమని ప్రార్థిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను మా తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యమైనటువంటి సన్నిధి సావాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకు, మన బిడ్డలకు, సంఘానికి, సార్వత్రికమైనటువంటి దేవుని సంఘానికి, మరి ముఖ్యంగా వీరాజు గారికి వారి కుటుంబానికి తోడై ఉండును గాక. థ్యాంక్ యూ. ఓట్ ఆఫ్ థ్యాంక్ చెప్తారా వీరాజు గారు?